Gandhi was favoring the Muslims. Ladies and gentlemen, you are still not ready for this. ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ జరుగుతుంటే గాంధీ గారు 50 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే నేను ఫస్ట్ అండ్ టు డెత్ అన్నాడట. ఇక్కడ పార్టీషన్ వచ్చినప్పుడు పార్టీషన్ విల్ బీ ఆన్ మై డెడ్ బాడీ అన్నాడు గాంధీ. కానీ పార్టీషన్ వచ్చినప్పుడు రాలేదు ఇక్కడ ఆపని. గాంధీ గారు లోకల్ లాంగ్వేజ్ పేపర్స్కి రాష్ట్రిస్ట్గా రాసేవాడు. ఇట్లాంటి అంబేద్కర్కి తెలుసు. అంబేద్కర్ గారు గాంధీని ఎప్పుడూ మహాత్మా అని పిలవాల. ఈ సెడ్ వెరీ క్లియర్లీ, ఐ డోంట్ నో హూ మేడ్ హిమ్ అ మహాత్మా, టు మీ హీ ఈజ్ నాట్ అ మహాత్మా అని. అంబేద్కర్ డైరెక్ట్గా ఒక బుక్ రాశారు, ఖిలాఫత్ మూమెంట్ వల్లే పాకిస్తాన్ క్రియేట్ అయ్యింది అని. కరెక్టే. సో ఖిలాఫత్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 10 years, February 1946, బ్రిటిష్ కాల్స్ ఇట్ మ్యూటనీ, వీ కాల్ ఇట్ రివోల్ట్. ఒక ఆర్మీ రెజిమెంట్ని అడిగారు, బాంబే హార్బర్లో షిప్స్ ఫైర్ చేయమన్నారు. అక్కడ కూడా ఇండియన్సే కదా, వీ విల్ నాట్ ఫైర్ అన్నారు. సో దే ఆస్క్డ్ సమ్ ఎయిర్ ఫోర్స్ టు బాంబ్, నేను అన్నారు. అప్పుడు బ్రిటిష్ పీపుల్ రియలైజ్ అనమాట, కంబైన్డ్ లీడర్షిప్ లేదు, కనెక్షన్ లేదు. ఒక లీడర్, ఒక ఎబిలిటీ టు కనెక్ట్, రేడియోలో వచ్చేసి మాట్లాడితే ఒక బ్రిటిష్ వాడు బతికేవాడండి. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 13 months వరకు హైదరాబాద్ ఇండియాలో కలవలేదు. సో ఆ 13 months హైదరాబాద్ ఎలా ఉండేది? మీకు రజాకార్ అని విన్నారా? ఊరుకొచ్చి మనుషుల్ని లైన్అప్ చేసి చూసేవారు. సర్దార్ పటేల్ గారు వాంటెడ్ టు టేక్ ఓవర్ హైదరాబాద్, లాభం లేదు అని. వీ వాంట్ లా అండ్ ఆర్డర్ హియర్ అని చెప్పి జనరల్ జేఎన్ చౌదరి, హీ వాజ్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఇన్ 3 days హీ టుక్ ఓవర్ హైదరాబాద్. సార్, వాట్ ఇఫ్ సుభాష్ చంద్రబోస్ కేమ్ బ్యాక్ టు ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారా? అఖండ్ భారత్ ఆజాద్ హింద్ గవర్నమెంట్కి నేను ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసుకున్నాడు. కరెన్స్ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది, 8 పేపర్లు ఉన్నాయి, తనకు ఆర్మీ ఉంది. డెఫినెట్. 2016లోని మోడీ నేతాజీ ఫైల్స్ అని కొన్ని ఫైల్స్ రిలీజ్ చేస్తారు. 50% ఇంకా ఉన్నాయి ఫైల్స్. అది ఎందుకు రిలీజ్ చేయటం లేదు అంటే, నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. సార్, మన ప్రీవియస్ ఎపిసోడ్ మనం సుభాష్ చంద్రబోస్ డెత్ దగ్గర పాడ్కాస్ట్ని కంక్లూడ్ చేసాము. అక్కడి నుంచి చాలా క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. మెనీ పీపుల్ కింద కమెంట్ చేశారనమాట. అసలు గులాం బాబా అనే మనిషే సుభాష్ చంద్రబోస్ అని కొంతమంది అంటున్నారు. అసలు యాక్చువల్లీ ఇన్ డీటెయిల్ మాట్లాడాలంటే యాక్చువల్లీ ఏం జరిగింది అప్పుడు? అసలు గులాం బాబా ఎవరు? గుమ్నాన్ బాబా సంగతి కథ తెలుసుకోవాలంటే అనుజ్ ధర్ పుస్తకం రాశాడు, 2-3 పుస్తకాలు రాశారు. అది చదువుకోవచ్చు డీటెయిల్లో. కానీ నేను ఒకటే చెప్తాను, ఆయన సుభాష్ చంద్రబోస్ కాకపోతే ఆయన మీద ఇంత నిగరాని ఎందుకు పెట్టుకోవాలి? ఇన్ఫర్మేషన్ బ్యూరో యూస్ టు వాచ్ హిమ్, ఇంటెలిజెన్స్ బ్యూరో. ఎందుకు? గుమ్నాం బాబా అది ఏం పట్టించుకోక్కర్లేదు కదా. అవును, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనుకోవచ్చు. సుభాష్ చంద్రబోస్ కాబట్టి ఎవరు వాచింగ్ ఏం, ఎవరు వస్తున్నారు పోతున్నారు, ఎవరు కలుస్తున్నారు ఏంటి అని. వాచింగ్ ఎందుకు జరిగింది, ఆ రిపోర్ట్లు ఎందుకు పోయాయి? అందుకని సుభాష్ చంద్రబోసే అని కొంచెం నమ్మకం ఉంది. అలా కంక్లూడ్ చేయాలి. సార్, వాట్ ఇఫ్ అసలు మీ ప్రకారంగా ఇఫ్ సుభాష్ చంద్రబోస్ అఫీషియల్లీ ఆ టైంలో అదంతా కాన్స్పిరసీ థియరీ పక్కన పెడితే, ఇఫ్ సుభాష్ చంద్రబోస్ కేమ్ బ్యాక్ టు ఇండియా, అప్పుడు ఇండియా ఎలా ఉండేది? ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారా? డెఫినెట్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ as ప్రైమ్ మినిస్టర్. రైట్. నా లెక్క ప్రకారం ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. 1946 మీటింగ్లో హూఎవర్ గెట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కమిషన్ విల్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ అని ఉంది. 12 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చినాయి. నెహ్రూకి 1 కూడా రాలా. 15లో 1 కూడా రాలా. ఆ పరిస్థితిలో ఎవరు రావాల్సింది ప్రైమ్ మినిస్టర్? సర్దార్ వల్లభాయ్ పటేల్ అవ్వాలి. అప్పుడు గాంధీ సర్దార్ పటేల్ని పిలిచి నేమ్ షేక్, ఒట్టి మాస్క్ ఉండటానికి ఫ్రంట్లో ఆయన ఉండని, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ నువ్వే, అంతా నువ్వు రన్ చెయ్యి, ఆయన ఒట్టి అక్కడ షకల్గా పెట్టుకుంటాడు అని. ఆ కండిషన్కి సర్దార్ పటేల్ ఒప్పుకున్నాడు. ఓకే. 47లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. రైట్. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ఫర్గాట్ హిస్ వర్డ్, ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్, యూ హ్యావ్ టు లిసన్ టు మీ అన్నట్టు పెట్టాడు. ఓకే. సర్దార్ పటేల్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. గాంధీ అన్నాడు నేనేం చేస్తాను అంత. అప్పటికల్లా గాంధీ వాజ్ ఇన్ అ వెరీ వీక్ పొజిషన్. గాంధీ గారు నెహ్రూకి అప్పుడు సజెస్ట్ చేశారంట, ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది 47లో. కాంగ్రెస్ పార్టీ వాజ్ ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్. ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ అ ఫ్రీడమ్ ఫైటింగ్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీని డిస్బాండ్ చేయి,
నెహ్రూ అన్నాడు డిస్బాండ్ చేస్తే నేను ఎక్కడ ఎలక్ట్ అవుతాను, ఇది ఎంత పిచ్చి పని. సో నెహ్రూకి గాంధీకి అప్పుడు పట్టం ఆగిపోయింది. అందాక నెహ్రూ గాంధీ ఏం చెప్తే అది చేసేవాడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన దగ్గరికి పోయేవారు, చేయించుకునేవాడు. ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చేసింది, ఈజ్ ప్రైమ్ మినిస్టర్. సో గాంధీ తనకు అవసరం కాదు, అవసరం లేదు అసలు. అందుకని కొంచెం దూరం పెట్టుకున్నాడు. గాంధీని కూడా దూరం పెట్టేసరికి నెహ్రూ అంటే అంత క్లియర్ కట్ డెసిషన్స్ లేవు కదా. రైట్. కానీ ఒక కాంగ్రెస్ పార్టీని డిస్బాండ్ చేయమంటే అది రికార్డులో ఉంది. డిస్బాండ్ చేయమన్నారు, చేయడానికి కుదరదులే, నాట్ పాసిబుల్ అని చెప్పేసి అదే క్లియర్గా కనపడుతుంది, డిస్టెన్స్ వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్యలో అని. గాంధీ గారు చనిపోయిన తర్వాత దట్ ఈస్ 1950, 1948 జనవరిలో 30th వాజ్ ద డే హీ వాజ్ అసాసినేటెడ్. రైట్. అప్పుడు అటాప్సీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అదంతా ఏమీ లేదు, మెడికల్ ఎగ్జామ్ కూడా లేదు. నో హరీటప్ అని చేసేసారు. ఎందుకు సార్? దేర్ ఇస్ అ స్టోరీ దట్ దే వర్ 2 bullets, నాట్ 1. ఈయన ఫైర్ చేసింది 1 bullet. మరి ఇంకో బుల్లెట్ అది తెలీదు, అదేదో కథ, అది నిజమా కాదా కూడా తెలీదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, అటాప్సీ లేదు. గాంధీ గారు తర్వాత 1965లో శాస్త్రి గారు ఇద్దరు చనిపోయినప్పుడు ఏం రిపోర్ట్లు లేవు. సో దెర్ ఇస్ అ సస్పిషన్. బట్ ఏదైనా సరే ఒక బుల్లెట్ 2 బుల్లెట్ల ఆ బుల్లెట్ అసలు తగిలిందా లేకపోతే ఇంకోటి బుల్లెట్ తగిలిందా అది కూడా తెలియదు. అదేమి స్టడీ లేదు. గోడ్సే దొరికాడు, చేతిలో గన్ ఉంది, తీసుకున్నారు, వెళ్ళాడు. నేను ముందర చెప్పినట్టు వెదర్ గోడ్సే వాజ్ రైట్ ఇన్ వాట్ హీ డిడ్ ఆర్ నాట్, అది ఇంకో విషయం. హీ ఫెల్ట్ హీ వాజ్ రైట్. ఆయన కోర్ట్ కేసులో డెసిషన్ చేసేప్పుడు స్పీచ్ ఇస్తారు కదా, మాట్లాడచ్చని స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ మీరు చదవాలి. ఆయనకి వాట్ ఈజ్ మై రీజన్ ఫర్ కిల్లింగ్ గాంధీ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. దాదాపు 2 గంటలు మాట్లాడారు అనుకుంటా. ఇఫ్ యూ కెన్ టెల్ అస్ బ్రీఫ్, అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు గాడ్స్ ఎందుకు చంపేశానని? హీ ఫెల్ట్ గాంధీ వాజ్ ఫేవరింగ్ ద ముస్లిమ్స్. హీ వాజ్ వర్కింగ్ అగైన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా. 1947 వార్ జరిగినప్పుడు, ఇండిపెండెన్స్ తర్వాత, బ్రిటిష్ పీపుల్ హ్యాడ్ సమ్ మనీ టు కమ్ ఫ్రమ్ ఇండియా. దే హ్యాడ్ మేడ్, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని మాకు రావాలి అని చెప్పి రాసుకున్నారు. ఒక 50 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి వెళ్ళాలి అని రాశారు వాళ్ళ డివిజన్లో. పాకిస్తాన్కి వెళ్ళేది, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, ఇండియాని అటాక్ చేశారు కదా కాశ్మీర్లో. రైట్. దే ఆర్ ఫైటింగ్ అ వార్ విత్ ఇండియా. ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ జరుగుతుంటే గాంధీ గారు 50 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే నేను ఫాస్ట్ అండ్ టు డెత్ అన్నాడట. తో సరే ఇచ్చేయమని చెప్పి గవర్నమెంట్ నెహ్రూ గారు ఇచ్చేశారు. సర్దార్ పటేల్ అందరు అడిగింది ఏంటి, వాడు మీ ఎనిమి, మనం స్టార్ట్ చేయలేదు ఫైట్, పాకిస్తాన్ స్టార్ట్ చేశారు, మన దగ్గర ఫైట్ చేస్తున్నారు. ఫైటింగ్ టైంలో నువ్వు 50 కోట్లు వాళ్ళకి ఇచ్చి మీరు వెపన్స్ కొనుక్కోండి, ఏం చేసుకోవాలో కొనుక్కొని ఆ వెపన్స్తో వచ్చి మనతో ఫైట్ చేయండి అని చెప్తే దాంట్లో ఏదైనా న్యాయం ఉందా? ఇల్లాజికల్. ఇదంతా సెటిల్ అయిన తర్వాత సచ్ ఇంజస్ట్ ఇల్లాజికల్ స్టేట్మెంట్స్, అది వార్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు వార్ టైంలో మనం డబ్బులు ఇవ్వటం అంటే అర్థం లేదు కదా. అదే ఇప్పుడు ఇరాన్ USA వార్ అంటే వాళ్ళకి శాంక్షన్స్ చేసి వాళ్ళ డబ్బులన్నీ లాక్ చేసి పెట్టారు కదా. రష్యా యుక్రెయిన్ వార్ అంటే అసెట్స్ లాక్ చేశారు కదా. అసెట్స్ రిలీజ్ చేయంటే ఎట్టుంటుంది? వార్ని ఇంకా కంటిన్యూ చేయమని, మనమే ఇంకా వార్ చేయమని అన్నట్టు ఉంటుంది. మనమే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు నాతో పాటు ఫైట్ చేయండి అన్నట్టు ఉంటుంది. అది గాంధీ గారు ఫాస్టింగ్ చేస్తున్నారంటే నో వీ కాంట్ హ్యావ్ గాంధీ ఫాస్టింగ్, మా బాపు ఆయన అది ఇదని చెప్పి 50 crores రిలీజ్ చేశారు. 50 crores ఆ రోజుల్లో అంటే వాళ్ళు 5,000 కోట్లు. అదొకటి. తర్వాత ఎక్కడైతే ముస్లిం అట్రాసిటీస్ జరిగాయి హిందూస్ మీద, అక్కడ గాంధీ ఎప్పుడూ రెస్పాండ్ చేరేవాడు కాదు, లేట్గా వచ్చేవారు. మీకు ముందర చెప్పాను, మోప్లా రైట్స్లో చచ్చిపోతుంటే వాళ్ళు మిమ్మల్ని చంపుతూ ఉంటే చంపించుకోండి, ఏదో ఒక రోజు సిగ్గేసి ఆపుతారులే అని అన్నాడు. ఇక్కడ పార్టీషన్ వచ్చినప్పుడు పార్టీషన్ విల్ బీ ఆన్ మై డెడ్ బాడీ అన్నాడు గాంధీ. కానీ పార్టీషన్ వచ్చినప్పుడు నోకలాగా పోయాడు. అక్కడ ఫాస్టింగ్ చేస్తున్నారు, రాలేదు ఇక్కడ ఆపటానికి. సో ఇంకేదో చాలా కండిషన్స్ ఉన్నాయండి. హీ షోడ్ దట్ ఈజ్ యాంటీ హిందూ. బెంగాల్ డైరెక్ట్ యాక్షన్ డే వచ్చినప్పుడు కూడా. ఓకే. సో
సో ఎన్నో రీజన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, నాకు అన్నీ గుర్తులేవు ఇప్పుడు. 2016లోని మోడీ నేతాజీ ఫైల్స్ అని కొన్ని ఫైల్స్ రిలీజ్ చేశారు. అందులో చాలా రిలీజ్ చేసాము, బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ద ఫుల్ స్టోరీ. ఇంకా చాలా ఫైల్స్ ఉన్నాయి, బట్ అవి రిలీజ్ చేయలేదని చెప్పేసి కొన్ని ఆపేశారు. ఇఫ్ యూ కెన్ టెల్ ఆ స్టోరీస్లో, నేతాజీ ఫైల్స్లో నువ్వు ఏవైనా కొన్ని మీరు చెప్పగలిగితే. వచ్చిన ఫైల్స్ దాదాపు ఇంకొక 1/3 50% ఇంకా ఉన్నాయి ఫైల్స్. అది ఎందుకు రిలీజ్ చేయటం లేదు అంటే ఇట్ మైట్ కాస్ ట్రబుల్ ఇన్ ద కంట్రీ అని. ఆ టైం వాళ్ళు కొంతమంది బతుకున్నారు, వాళ్ళ పిల్లలు బతుకున్నారు. ఓకే. సో ఇట్ మైట్ కాస్ సమ్ రియాక్షన్ అని అనుకుంటున్నాం, ఎందుకు రిలీజ్ చేయలేదు అని. ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇఫ్ యూ వాజ్ గుమ్నాం బాబా, ఈ ఫైల్స్ గుమ్నాం బాబా టైమీ కావు. ఇది నేతాజీ ఆజాద్ హింద్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినప్పుడు. నేను అందుకనే నేతాజీని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటాను. అఖండ్ భారత్ ఆజాద్ హింద్ గవర్నమెంట్కి నేను ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసుకున్నాడు. 9-11 దేశాలు యాక్సెప్ట్ చేసి కరెన్సీ కూడా రిలీజ్ చేశారు. కరెన్సీ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది, 8 పేపర్లు ఉన్నాయి, తనకు ఆర్మీ ఉంది. నెహ్రూకి ఏముందండి ఆ రోజుల్లో? నేతాజీ ఇండియాకి వచ్చినట్టయితే అయ్యేవాడు, కానీ ఆయన ప్రిజనర్ యుఎస్ రష్యాలో ఉండేటప్పుడు కష్టం అయిపోయింది. సార్ మనం హిస్టరీ గురించి మాట్లాడినప్పుడు తెలుగులో ఈ టాపిక్ మీద అయితే ఒక వీడియో కూడా లేదు సార్, ఏ భాషలో కూడా లేదు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అసలు 1946లో ఏదైతే నావల్ మ్యూటినీ జరిగిందో దాని గురించి డెఫినెట్గా మనం డిస్కస్ చేయాలి సార్. బికాజ్ ఎందుకనంటే పేపర్లో వచ్చిందండి, రైట్. ఎందుకంటే బట్ ఐ వండర్ ఏంటంటే ఇప్పుడు couple of 100 people died there. ఫైరింగ్లో, రైట్స్లో కొంతమంది చచ్చిపోయారు. ఎగ్జాక్ట్ నంబర్స్ నాకు తెలియవు, గుర్తులేదు. February 1946 all the ships in Bombay harbor, British calls it mutiny. We call it a revolt. It is not mutiny. Mutiny దేనికి? వాళ్ళు ఎదురు చేస్తారు, అంత మొత్తం ఆర్మీ మ్యూటనీ చేయదు కదా. 300 మంది చనిపోయారు. అక్కడ బాంబే పేపర్స్లో వచ్చేది, అది బయట రానిలేదు. పేపర్ కంట్రోల్ వాళ్ళ కింద ఉంది కదా, రైట్. రేడియో కంట్రోల్ వాళ్ళ కింద ఉంది. ఇదే ఇన్ఫర్మేషన్ ఆల్ ఇండియా తెలిసినట్టయితే ఒక బ్రిటిష్ వాడు బతికేవాడండి, ఆబ్వియస్లీ. అందుకని చెప్పి అది కంట్రోల్ చేశారు. కరాచీ పోర్ట్లో ఉన్న నేవల్ షిప్స్ని బాంబే హార్బర్లో షిప్స్ని ఫైర్ చేయమన్నారు. అక్కడ కూడా ఇండియన్సే కదా, షిప్ స్టాఫ్ క్రూ అంతా ఇండియన్సే కదా. వీ విల్ నాట్ డూ అన్నారు. వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళని బయటికి తోవేసేసి ఆ బ్రిటిష్ ఫ్లాగ్ దింపి కాంగ్రెస్ ఫ్లాగ్, ముస్లిం లీగ్ ఫ్లాగ్ అండ్ కమ్యూనిస్ట్ ఫ్లాగ్, ఈ 3 ఫ్లాగులు ఫ్లై చేశారు. ఆ రోజుల్లో అంతా కన్సేవ్ ఉండేవారు కదా, ఇండియన్ ఫ్రీడమ్ అని. అది కరాచీ వాళ్ళు నో అన్నప్పుడు ఒక ఆర్మీ రెజిమెంట్ని అడిగారు, వీ విల్ నాట్ ఫైర్ అన్నారు. మేము ఇండియన్స్ మీద ఎందుకు ఫైర్ చేస్తాం, నథింగ్, నో సెన్స్ ఇన్ ఇట్ అని. సో దే ఆస్క్ సమ్ ఎయిర్ ఫోర్స్ క్రూస్ టు బాంబ్. ఎయిర్ ఫోర్స్ పైలట్ ఇస్ అ బ్రిటిషర్, బట్ గ్రౌండ్ సపోర్ట్ స్టాఫ్ ఇస్ మోస్ట్లీ ఇండియన్. వాళ్ళకి తెలిస్తే ఎక్కడికి వెళ్తున్నాయి ఈ ఫ్లైట్స్ అనగానే నో అన్నారు. అప్పుడు బ్రిటిష్ పీపుల్ రియలైజ్ అనమాట, 25 lakh బ్రిటిష్ సోల్జర్స్, ఇండియన్ సోల్జర్స్ హు ఫాట్ ఇన్ ద బ్రిటిష్ ఆర్మీ ఇన్ World War II, వాళ్ళందరినీ మనం రిలీజ్ చేసాం. ఇప్పుడు పబ్లిక్లో ఉన్నారు, ఆల్ ఓవర్ ఇండియా దేర్. కంబైన్డ్ లీడర్షిప్ లేదు, కనెక్షన్ లేదు, కానీ అందరం 25 lakh ట్రైన్డ్ సోల్జర్స్, వార్ టైమ్ పీపుల్ ట్రైన్డ్, దే ఆర్ దేర్. ఒక లీడర్, ఒక ఎబిలిటీ టు కనెక్ట్, రేడియోలో వచ్చేసి మాట్లాడితే, అదే మాట్లాడి నీరు అనుకో, బట్ అట్లాంటిది ఏదైనా అయిందంటే వాట్ హ్యాపన్స్? 1857లో చపాతీ ముక్కలు పంపించి కలిపించి చపాతీలు స్ప్రెడ్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు ఫైట్ అని చెప్పి అన్నారు. ఆ చపాతీలతో వీఆర్ ఆల్ టుగెదర్ అని చెప్పి ఫీలింగ్ వచ్చింది అందరికీ. ఇప్పుడు ఈ 25 lakh పీపుల్ ట్రైన్డ్, సమ్ మోర్ స్టిల్ ఇన్ ద ఆర్మీ ఇండియన్స్, రైట్. సో 2-3 lakhs ఇన్ ద ఆర్మీ అప్పుడు కదా. వీళ్ళందరూ బయటకు వచ్చేసేసి వాళ్ళకి వెపన్స్ వస్తే మేము ఎక్కడ ఉంటాం? అప్పుడు అట్ దట్ టైమ్ ఐ థింక్ ఇన్ ఇండియా లెస్ దెన్ 1 lakh బ్రిటిషర్స్. I think more like 40,000 people or 50,000 people, but definitely less than 1 lakh. వీళ్ళు వచ్చేసేసి యూ గెట్ అవుట్ అంటే ఏం చేస్తారు వీళ్ళు? సో దే డిసైడెడ్ నౌ వీ కెనాట్ ఫైట్ ఎనీ లాంగర్, వీ కెనాట్ హోల్డ్ దిస్ ఎనీ లాంగర్. ఆ టైంలో వార్ అయిపోయింది కదా. వాట్ ఈస్ ద కండిషన్ ఇన్ గ్రేట్ బ్రిటన్? తిండి లేదు. అవును. దే వర్ ఆల్ లివింగ్ ఆన్ రేషన్స్.
యూ విల్ గెట్ 1 egg a week, you will get 1 pat of butter. ఇట్లా దే వర్ లివింగ్ ఆన్ రేషన్స్ అండ్ ద బెనివలెన్స్ ఆఫ్ ద అమెరికన్స్. వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చేవారు, దాని మీద బతికేవారు. ఆ కండిషన్లో ఉండి ఇండియా నుంచి ఎంత లాక్కోవాలో లాగారు. ఇంకా కొంచెం ఉంది, ఇది కూడా లాగేసుకుందాం అని చెప్పి కొంచెం టైం కావాలి అనుకున్నారు, డీలే చేశారు ఇండిపెండెన్స్. బట్ ఇండిపెండెన్స్ ఇవ్వకుండా ఉండటానికి లేదు, అనౌన్స్ చేశారు. సో 46 ఏప్రిల్లోనో ఎప్పుడో అనౌన్స్ చేశారు దట్ బై June 48 మీకు ఇండిపెండెన్స్ ఇస్తాము అని. June 48 కొన్న 15th August 47 ఎందుకు అయింది అంటే మీకు లాస్ట్ టైం చెప్పాను. అది పర్సనల్ రీజన్స్ ఆఫ్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్. రైట్ సార్. అప్పుడు ఆ పార్టీషన్ టైం అప్పుడు కూడా ఏదైతే మొత్తం బార్డర్ని డిజైన్ చేశారో దట్ ఫీల్ సో ఫూలిష్. బికాజ్ ఎందుకనంటే అతను బ్రిటన్ నుంచి ఇండియా వచ్చి జస్ట్ 5 days టైం తీసుకొని ఇండియన్ మొత్తం క్లియర్గా చూడకుండా ఏం తెలియకుండానే 2 daysలోనే మొత్తం బార్డర్ని డిజైన్ చేసి అతను ఇండియన్ గవర్నమెంట్కి హ్యాండిల్ చేశారు. టోటల్ హీ వాజ్ ఇన్ ఇండియా ఫర్ సమ్వేర్ అరౌండ్ అబౌట్ 7-8 days అండి. ఓకే. రాను పోను ఒక చోటకి ఇంకో చోటకి వెళ్ళటం అని. ఈ నెవర్ సా ఇండియా. ఇన్ అండ్ అవుట్ తెలియదు ఇండియా ఏంటని వీళ్ళకి. హీ కేమ్ సమ్ టైమ్ ఇన్ ఐ థింక్ July ఆర్ బిగినింగ్ ఆఫ్ ఆగస్ట్ ఎప్పుడో వచ్చాడు ఇండియాకి. యూ గాట్ 3 days డివైడ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని. ఈ 3 daysలో నేనేం చేస్తానంటే నథింగ్, యూ హ్యావ్ ఓన్లీ 3 days. సో వీల్ గివ్ యూ ఆల్ ద హెల్ప్, ఎవ్రీబడి వచ్చేసి చెప్తారు, అడ్వైజ్ ఇస్తారు, నువ్వు తీసుకుని డిసైడ్ చేయని. అండ్ డిసైడ్ చేశాడు. 2 things happened in those 3 days. One, he was asked to make Pakistan in 2 states. లాస్ట్ టైం కూడా మెన్షన్ చేశాను అనుకుంటా, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అని. పాకిస్తాన్కి ఓట్ చేసిన వాళ్ళు ఎవరు? అందరు ఈస్ట్లో ఉన్నారు, బెంగాల్, బీహార్లోనే. పంజాబ్ సైడ్లో ఎవరంత ఓటింగ్ లేదు పాకిస్తాన్ కావాలని. సో అక్కడ ఓటింగ్ లేనప్పుడు అక్కడ ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళకి మాకు ఒక బేస్ కావాలి ఇక్కడ. ఓకే. హౌ టు ప్రివెంట్ రష్యా ఫ్రమ్ కమింగ్ ఇన్ టు ద అరేబియన్ సీ. వామ్ వాటర్ పోర్ట్ రష్యాకి ఇవ్వకూడదు. దాన్ని గ్రేట్ గేమ్ అని పిలిచేవారు. సో బ్రిటిష్ వాళ్ళు రష్యాని ప్రివెంట్ చేయటానికని మాకు అక్కడ మిలిటరీ బేస్ కావాలి. సెంట్రల్ ఏషియా అంతా రష్యా కింద ఉండేది కదా, 15 countries ప్లస్ రష్యా. తర్వాత సోవియట్ యూనియన్ పోయిన తర్వాత స్ప్లిటప్ అయింది. అప్పుడు సోవియట్ యూనియన్ కదా, యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని. సో వీళ్ళని ప్రివెంట్ చేయాలి అంటే వీ కెనాట్ ఎఫోర్డ్ టు హ్యావ్ రష్యా కమింగ్ ఇన్. సో ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మస్ట్ బీ అండర్ అస్. వీ మస్ట్ హ్యావ్ అ బేస్ హియర్. ఇండియా అంటే నెహ్రూ విల్ నాట్ అగ్రీ. హీ వాంట్స్ టు బీ ఇండిపెండెంట్, హీ వాంట్స్ టు బీ, ఆయన ఈగో సపరేట్గా ఉంది, ఆయన అమెరికన్ కండిషన్ కింద ఉండటానికి ఒప్పుకోడు, అందుకని సపరేట్గా మనకు ఉండటానికి బెటరు. అందుకని వెస్ట్ పాకిస్తాన్ చేశారు. ఓకే. అదర్వైజ్ అక్కడ ఓట్లు ముస్లిం కావాలన్న వాళ్ళు ఓట్ చేయాల. ఓట్ చేసింది బెంగాల్, బీహార్ అండ్ యూపీ, ఈస్టర్న్ యూపీ. ఓకే. బెంగాల్ని ఇచ్చారు, బట్ బీహార్ అండ్ యూపీ అట్టాగే ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ పోలేదు కదా. అవును. ఎప్పుడైనా పార్టీషన్ చేస్తే కొంచెం టైం ఇస్తారు. రైట్, సెటిల్ చేసుకోవడానికి. పార్టీషన్ చేస్తే వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, వచ్చేవాళ్ళు వస్తారు. ఒక 3 months, 6 months, 1 year ఏదో టైం ఇస్తారు. సెటిల్ అవ్వడానికి. వీళ్ళు టైం ఇవ్వలేదు కదా. 2 days పారిపోవాలి. పర్వాలేదు, మా నేబర్స్ మంచివాళ్ళే అని అనుకుని ఉన్నారు. వాళ్ళ బాధ వాళ్ళ తర్వాత పడ్డారు. కానీ ఎన్ని ట్రైన్స్ చచ్చిపోయిన శవాలు పెట్టి నింపి ట్రైన్లు పంపించేవారు ఇటు అటు అని. మన సైడ్ నుంచి ఎక్కువ అంత వెళ్ళా. కొంతమందే ముస్లిమ్స్ ఇక్కడి నుంచి వెళ్ళారు. మెజారిటీ అది ఎవరు వెళ్ళారు? అప్పర్ స్టేటస్ వాళ్ళు, వాళ్ళ ప్రొటెక్షన్ ఉంది. ఆర్మీ వాళ్ళు వెళ్ళారు, డివైడ్ చేసుకుని వెళ్ళిపోయారు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు, వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ, వెళ్ళిపోయి అక్కడ ఉంటామన్నారు. జనరల్ పబ్లిక్ అంత ఎక్కువ కదల్లా. రైట్. అక్కడి నుంచి హిందూ పబ్లిక్ ఇక్కడ కదిలింది. కానీ అబౌట్ 30% ఆఫ్ హిందూస్ రిమైండ్ దేర్. హిందూస్ 6 స్టేట్ దేర్. మా నేబర్స్ మంచోళ్ళు, మనకేం కాదులే అనుకుంటా ఉన్నారు. తర్వాత 30% ఇస్ నౌ రెడ్యూస్ టు లెస్ దెన్ 2%. ఫోర్సబుల్ కన్వర్షన్స్, జిహాదీ మ్యారేజెస్ అండ్ కన్వర్షన్స్ చాలా జరిగినాయి. చంపేసేవారు. సో ఇట్లా పాకిస్తాన్ బికేమ్ టూ అరగెంట్. సార్, ఆ టైంలోని జిన్నాని హిందూ ముస్లిం ఏదైతే యూనిటీ ఉందో దానికి ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ చేశారు. జిన్నా అది ఎలా జరిగింది? బికాజ్ ఎందుకనంటే కాదు, జిన్నా కొంచెం హిస్టరీ నేర్చుకోండి. ఓకే.
Jinnah was a Muslim who used to drink and eat. He used to eat pork also. He spoke very well in Pakistan when he went that my country is going to be a secular country. Everybody is same. అది ఇది మాట్లాడాడు. కానీ ఎక్కువ రోజులు ఉండనిచ్చారు ఆయన్ని, చచ్చిపోయాడు. He was actually one of the reasons why it was reduced from 48 to 47 also was the fact that Jinnah was suffering from lung cancer. Smoking చేసేవాడు, lung cancer. They thought he will die anytime. If he dies, the Muslim front has gone. ఓకే. బట్ బ్రిటిష్ వాంటెడ్ ద ముస్లిం ఫ్రంట్. పాకిస్తాన్ డివైడ్ చేయాలంటే ఎట్ట చేస్తారు, అందుకని తొందరగా చేసేద్దాం అని ఆయన హీ యూస్ టు గెట్ ట్రీటెడ్ బై సమ్ డాక్టర్. అది ద బ్రిటిష్ కేమ్ టు నో దట్ హీ వాజ్ సఫరింగ్ అండ్ హీ మే నాట్ లివ్ దట్ లాంగ్ అని. ఓకే. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ గాంధీ. ఈవెన్ బీబీసీ ఇంటర్వ్యూలో కూడా గాంధీ చెప్పిన దానికి అంబేద్కర్ ఇంటర్వ్యూలోనే ఓపెన్గానే నేను దాన్ని అగ్రీ చేయను, డిసగ్రీ చేస్తానని చెప్పి ఓపెన్గా ఇంటర్వ్యూలో చెప్తారు. మనం చూస్తే అంబేద్కర్ వాజ్ అ లాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఈ స్పీక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్ అండ్ మొత్తం మన రాజ్యాంగాన్ని అతను రాశారు. అండ్ గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్ అని కింద కన్సిడర్ చేశారు. ఇంత టూ బిగ్ పవర్ఫుల్ పర్సనాలిటీస్లోని వీళ్ళిద్దరికి ఎందుకు సార్ కాన్ఫ్లిక్ట్ ఉండేది? అంటే ఏ టర్మ్స్ మీద ఇద్దరికి ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉండేది? గాంధీ గారు రీజనబుల్గా ఫంక్షన్ చేసేవారు కాదు, ఇమేజ్గా చేసేవారు. ఐ డోంట్ నో మీకు తెలుసో కాదో, ఇంగ్లీష్ పేపర్లో ఒక రకంగా రాసేవారు, లోకల్ గుజరాతీ అండ్ పేపర్స్ దాంట్లో కూడా ఆర్టికల్ పోయేది. అదే సబ్జెక్ట్ మీద అదే ఆర్టికల్ చదివారంటే దీంట్లో నో వీ షుడ్ నాట్ హ్యావ్ కాస్ట్ సిస్టమ్ అది ఇదని ఇంగ్లీష్లో రాసేవాడు. అక్కడ స్ట్రాంగ్గా కాస్టిస్ట్గా రాసేవాడు. సో లోకల్ లాంగ్వేజ్ పేపర్స్కి ఇంగ్లీష్ పేపర్స్కి కొంతమంది చదివిన వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు తెలుసు, లేకపోతే నేను లోకల్ పేపర్ చదవను కదా. సో ఇట్లాంటి అంబేద్కర్కి తెలుసు. తర్వాత అంబేద్కర్ గారు గాంధీ గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు, ఎందుకంటే వైస్రాయ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉండేది, వెళ్ళేవాడు. అప్పుడు కాన్స్టిట్యూషన్ రాస్తున్నారు కదా. రైట్. గాంధీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్, బట్ ఆల్ ద టైమ్ గాంధీ వుడ్ కమ్ అండ్ ఇంటర్ఫియర్ త్రూ సంబడి. ఈ ఇంటర్ఫియరెన్స్ తట్టుకోలేకపోయారు ఆయన. ఒక టైము ఏదో ఒక ఇష్యూ మీద ఐ డు నాట్ అగ్రీ విత్ మిస్టర్ గాంధీ. అంబేద్కర్ గారు గాంధీని ఎప్పుడూ మహాత్మా అని పిలవాల. 1954 ద బీబీసీ ఇంటర్వ్యూ 54 or 55లో he said very clearly, I don't know who made him a Mahatma. I never thought of him as a Mahatma. To me, he is not a Mahatma అన్నాడు. రైట్. ఒక టైము ఏదో ఒక డెసిషన్ మీద ఐ డు నాట్ అగ్రీ విత్ గాంధీ, దిస్ ఇస్ నాట్ రైట్, వీ విల్ నాట్ డూ లైక్ దట్ అంటే గాంధీ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇఫ్ యూ డు నాట్ అగ్రీ విత్ మీ అండ్ డూ వాట్ ఐఎమ్ సేయింగ్ అండ్ అపాలజైజ్ ఫర్ యువర్ స్టేట్మెంట్, ఐ విల్ గో ఆన్ టు ఫాస్ట్ అండ్ టు డెత్ అన్నాడు. అప్పుడు అంబేద్కర్ గారు ఆలోచించి, గాంధీ గారికి ఇమేజ్ ఉంది కంట్రీలో, నేను దానికి అగెన్స్ట్ పోదలుచుకోలేదు, నేను చెప్పింది రైటే, కానీ బికాజ్ ఐ డు నాట్ వాంట్ గాంధీ టు ఫాస్ట్, ఐఎమ్ అపాలజైజింగ్ అండ్ విత్డ్రాయింగ్ మై అబ్జెక్షన్ అన్నాడు. అంటే ఏంటి? సో న్యాచురలీ హీఈస్ అగెన్స్ట్ గాంధీ. రైట్. తర్వాత కూడా లాట్ ఆఫ్ దీస్ కేసెస్ విచ్ కమ్స్ అప్ అండ్ ఆల్, నాట్ ఓన్లీ విత్ గాంధీ బట్ ఆల్ ద అదర్ పీపుల్, అంబేద్కర్ ట్రైడ్, it didn't work, and then people said now we don't need him. Ambedkar was supposed to be elected as law minister, okay, father of the constitution laga chairperson kada drafting committee. He stood for election, against him they made somebody else stand, and Nehru made sure that Ambedkar was defeated. ఆ రోజుల్లో బూత్ క్యాప్చరింగ్ అనేది జరిగేది కదా. అవును. సో అంబేద్కర్ didn't get it. By all logic the law minister should have been Ambedkar. So Nehru also was against Ambedkar because he's educated, better educated than Nehru. అంబేద్కర్కి డైరెక్ట్గా ఒక బుక్ రాశారు, దట్ ఖిలాఫత్ మూమెంట్ వల్లే పాకిస్తాన్ క్రియేట్ అయ్యింది అని. కరెక్టే. అసలు అంటే ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ యాక్చువల్లీ ఏం జరిగిందని. 1915లో మీకు చెప్పేటప్పుడు ముందలు చెప్పా కదా, గాంధీ గారిని ఎందుకు తీసుకొచ్చారు బ్రిటిష్? దే వాంటెడ్ సోల్జర్స్. ఇజ్జత్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్. సో వీ డోంట్ టేక్ అ కమిట్మెంట్. మీకు ఎందుకు ఫైట్ చేయాలండి? యు ఆర్ కాలనైజింగ్ అండ్ రూలింగ్ అవర్ కంట్రీ, యూ వాక్అవుట్. వై షుడ్ వీ ఫైట్ యువర్ వార్? యూ గో అండ్ ఫైట్ విత్ జర్మనీ అనేవారు. అందుకని గాంధీని తీసుకొచ్చి మహాపెట్టి చేసి
పెద్ద మనిషి అని చెప్పి తీసుకొచ్చి అడ్వైజ్ ఇస్తే మనం ఫైట్ చేసామంటే మన ఫ్రీడమ్ వచ్చుద్ది అన్నాడు గాంధీ. 1917లో వార్ అయిపోయింది. 1919 వీఆర్ సపోజ్ టు బికమ్ ఫ్రీ. వై డిడ్ వి బికమ్? ఇప్పుడు ఇంకేదో మూవ్మెంట్ కావాలి కదా, అందుకని ఖిలాఫత్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు గాంధీ. ఓకే, జనాలు డైవర్ట్ చేయడానికి మొత్తం డైవర్ట్ చేయడానికి. ఏదైతే బ్రిటిష్ చేసిన ప్రామిస్ని జనాలందరూ మర్చిపోయేలా చేసి వేరే దగ్గర డైవర్ట్ చేయడం. ఇప్పుడు హిందూ ముస్లిం డివైడ్ తీసుకొచ్చాడు కదా, ఖిలాఫత్ చేయాలంటే ముస్లిం వాళ్ళు సపోర్ట్ చేయాలి అది అని. అది అయ్యే పని కాదు. టర్కీలో ఏ రాజు ఉంటాడో లేదో నీకెందుకయ్యా. సో ఖిలాఫత్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 10 years ద ముస్లిం యూనిటీ బికమ్ వెరీ పవర్ఫుల్. వాళ్ళకి రికగ్నిషన్ వచ్చింది. అందాక లేదు. దే యూస్ టు ఆల్ బీ టుగెదర్. 1912 అనుకుంటా, 11 or 12 సెన్సస్లో లార్డ్ అర్విన్, ఐ థింక్ కుర్జన్ ఆర్ అర్విన్ వాజ్ ద వైస్రాయ్. ఆ టైం సెన్సస్లో హిందూస్ని డివైడ్ చేయాలి అంటే ఆ కాలం రిలీజన్ అనే దాంట్లో హిందూ, సిక్, జైన్ అలా యాడ్ అని డివైడ్ చేశారు. మేము సిక్స్, జైన్స్, వీఆర్ హిందూస్ అని రాసేవారు. నో డోంట్ రైట్ లైక్ దట్, యూ రైట్ సపరేట్లీ వాట్ ఈస్ యువర్ థింగ్ అని రాయించారు. తర్వాత 1921లో సెన్సస్లో డైరెక్టర్, ఐ థింక్ బ్రిటిష్ ఆఫీసర్ బై ద నేమ్ ఆఫ్ మిడిల్టన్ అనుకుంటా, ఆయన హీ వాజ్ గివెన్ ద ఛాన్స్ ఆఫ్ మేకింగ్ ద సెన్సస్ 10 years తర్వాత కదా. అప్పుడు ఏమన్నాడంటే, మీ జాతి ఇది కదా, జాతి అంటే మాకు అర్థం కాదు, కాస్ట్ ఇది కాదు, ఇట్ ఇస్ ప్రొఫెషన్. యూరోప్లో, ఇంగ్లాండ్లో ఏంటి గిల్డ్, స్మిత్స్ గిల్డ్, షిప్ బిల్డర్స్ గిల్డ్స్ ఉంటాయి జాతి ప్రకారంగా. సో గిల్డ్లో పుట్టినోళ్ళు గిల్డ్లోనే ఉంటారు, అదే ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేస్తారు. అందుకని ఇండియాలో జాతి వాళ్ళు మీరు ఇంకో జాతికి వెళ్ళటానికి లేదు, ఇదే జాతిలో ఉండాలి, ఇదే చేసుకోవాలి అంట ఫోర్స్ చేశాడు, డిక్టేట్ చేశారు. ద పీపుల్ హు ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ చేంజింగ్ యువర్ జాతి వాజ్ ద బ్రిటిష్. మీరు అదే పాత రోజుల్లో ఒక ఊర్లో ముగ్గురు బార్బర్కి 3 పిల్లలు పుట్టారనుకో, 3 అబ్బాయిలు. ఆ చిన్న ఊర్లో 3 బార్బర్లకు పని ఉండదు కదా. అవును. ఆయన రెండో బార్బర్ ఆ తతిమా పిల్లలు ఎక్కడికో వెళ్ళాలి కదా. ఇంకో ఊర్లో అబ్బాయిలు లేనంటే ఆ బార్బర్కి పోయేసేసి అక్కడ ఉండేవారు. లేకపోతే ఇంకో జాతి నేర్చుకునేవాడు, బ్లాక్ స్మిత్ అయ్యేవాడో, కార్పెంటర్ అయ్యేవాడో, ఏదో అయ్యేవాడు. ఈ 21లో మిడిల్టన్ మేడ్ షూర్ యూ కెనాట్ చేంజ్, యూ స్టక్ విత్ యువర్ జాతి. అండ్ మనకి లాట్ ఆఫ్ ఇండియన్స్ డోంట్ నో అబౌట్ ఇట్. వీళ్ళు మనకి ఇలాగా ప్లాన్ వీళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఆ రూల్ ఫాలో చేశారు. అట్లా పెట్టేసి మీ జాతిలోనే మీరు పెళ్లి చేసుకోవాలి, మీ జాతిలోనే మీరు బతకాలి, మీరు ఇంకో పని చేయడానికి వెళ్ళటానికి వీల్లేదు అని అట్లా ఫోర్స్ చేశారు. ఇదంతా బ్రిటిష్ పెట్టిందా మనకి? ఇది బ్రిటిష్ 1921, జస్ట్ లిటిల్ ఓవర్ 100 years ago. మనకి ఎందుకు తెలీదు, ఎక్కడా పుస్తకాల్లో రాదు ఇది. కాస్ట్ అనే వర్డ్ ఫస్ట్ ఎప్పుడు వచ్చిందండి? 1768లో నెల్లూరులో ఒక కలెక్టర్ ఉండేవాడు. ఒక క్రిస్టియన్ మిషనరీ ఆ బ్రిటిష్ కలెక్టర్ దగ్గరికి పోయి వాట్ ద హెల్ ఇస్ దిస్ కాస్ట్ అని అడిగాడు. ఐ డోంట్ నో వాట్ యూర్ టాకింగ్ అబౌట్ అన్నాడు. దే సమ్ స్టూపిడ్ డెవిల్స్ ఇన్వెన్షన్ లైక్ కాస్ట్ అంట. I cannot convert people to Christianity to the Lord's side because convert అయిపోతే మా కాస్ట్ బాద్ది అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని, జాతి బాద్దని. అందుకని ఇది డెవిల్స్ ఇన్వెన్షను, మీరు దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, లేకపోతే మాకు కన్వర్షన్ కాదు అని. ఓకే. సో నేను కనుక్కుంటానంటే ఫైండ్ అవుట్ అండ్ డూ సంథింగ్ అని చెప్పిపోయాడు ఆ మిషనరీ. సో ఈయన ఏం చేశాడు, తనకి ఇంటర్ప్రెటర్ ఉండేవాడు, క్లర్క్, అయ్యంగారో ఒక వన్ ఆఫ్ దమ్. అని పిలిచి ఏంటయ్యా ఈ జాతి ఏంటి అని అడిగాడంట. అదే కదండి నేను చెప్తా ఉన్నాను, మీరు ఊరు పోతే ఎవరింటికి వెళ్ళాలో పోతాను, నేను వాళ్ళింటికి వెళ్తాను అంటావు. ఎవడో గొప్పటింటికి అట్టట్ట కాదు, ఈ మన ఊరిలో హైరార్కీ ఈజ్ ఆల్ బై కాస్ట్, జాతి. పెద్ద జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ చిన్న జాతి వాళ్ళ దగ్గరికి వెళ్తే పెద్ద జాతి వాళ్ళు మళ్ళీ ఇంట్లో రానిరు. అదా సరే ఏంటి జాతీలు అంటే, వాడు సపోజ్ ఈ వాజ్ అయ్యర్, ఏమన్నాడు, అయ్యర్స్ ఆర్ నెంబర్ 1, ఇంకెవరో జాతి పేరు చెప్పాడు నెంబర్ 2, అయ్యంగార్స్ ఆర్ నెంబర్ 3. అయ్యంగారికి అయ్యర్కి పడదు, అందుకని వాడు లోయెస్ట్లో పడేశాడు. ఏదో ఉల్టా అట్టా ఇట్ అవ్వచ్చు. 3 జాతులు 1968లో 3 జాతీస్. నెక్స్ట్ ఇయర్ ఇట్ బికేమ్ 13 జాతీస్. ఎందుకంటే ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడికి ఎందుకు రావట్లేదంటే అది పెద్ద జాతి కదా అంటే, ఆ జాతి ఏంటి, ఆ జాతి వాడు నా షూ పుట్టుకోలేడు,
మేము వాడికన్నా పెద్ద అని మొదలు పెడితే ఇటు రాసుకుంటా పోయాడు. 11 అయినాయి, 13 అయినాయి. బై 1935 ఐ థింక్ దే బికేమ్ సమ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్. టుడే ఇట్ ఇస్ 30,000 ప్లస్ సబ్ కాస్ట్ దాంట్లో. ఇంకా మీరు పెడతా పోండి, ఇంకా ఉంటాయి బీసీ ఓబీసీ ఇదో ఏదో అని. మొన్న ఎవరినో అడుగుతుంటే నీ జాతి ఏంటంటే నేను గౌడ్ అన్నాడు. గౌడ్ అంటే ఏం చేస్తారు అంటే తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కి కళ్ళు తీస్తారు అన్నాడు. నువ్వు ఎక్కావా అన్న, ఎక్కలేదు. మీ నాన్న ఎక్కాడా అంటే లేదు. మీ తాత ఎక్కాడా? మా తాత ఎక్కాడండి. సో మీ తాత గౌడు, మీ నాన్న ఏం చేశారో తెలీదు. నువ్వు ఐటీ కంపెనీలో ఉన్నావో డ్రైవరో ఏదో. సో కాస్ట్కి అర్థమేముంది ఇప్పుడు? రైట్. పొలిటీషియన్కి ఓట్ బ్యాంక్ కావాలంటే నువ్వు ఈ కాస్ట్లో ఉంటే నీకు బెనిఫిట్ ఇప్పిస్తాను అంటే ఎవరైనా క్యూలో నుంచి ఉంటారు కదా, నాకు కూడా బెనిఫిట్ వస్తుంది అని. ఇట్లా డివైడ్ చేయడానికి ఓన్లీ పొలిటీషియన్స్. ఇన్ ఇండియా దేర్ ఇస్ నో బ్లడీ జాతీయ ప్రాబ్లం. వీళ్ళందరూ వచ్చే వరకు ఈ ప్రాబ్లమే లేదు మనకి. సో జాతి అని లేదు, ఒకటే ఒక కండిషన్ బై బర్త్ మన ఇండియాలో ఉంది, అది గోత్రం. ఓకే. ఎందుకుంది? జెనెటిక్గా గోత్రంలోనే పెళ్లి చేసుకుంటా పోతా ఉంటుంటే డిజీజెస్, రిసెసివ్ జీన్స్ అవన్నీ వస్తాయి. అందుకని గోత్రంలో పెళ్లి చేసుకోవద్దు అని రూల్ ఉండేది. గోత్రం దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్ అండ్ దెర్ ఇస్ అ లాజిక్ ఫర్ ఇట్. బట్ ఒక గోత్రంలో బ్రాహ్మణ్ ఉండొచ్చు, క్షత్రియ ఉండొచ్చు, శూద్ర ఉండొచ్చు. సో గోత్రం కట్స్ అక్రాస్ జాతీ లైన్స్, ప్రొఫెషన్కి సంబంధం లేదు. గోత్రం ఆల్సో కట్స్ అక్రాస్ వర్ణ లైన్స్. సో బై బర్త్ క్లాసిఫికేషన్ ఇన్ ఇండియా ఇస్ ఓన్లీ గోత్రం. గోత్రం హెస్ గాట్ సమ్ లాజిక్ బిహైండ్ ఇట్. జెనెటిక్స్ ఇంప్రూవ్ అయ్యి బెటర్ సిస్టమ్స్ వస్తే దట్స్ వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే గోత్రం ఇస్ వాల్యుబుల్ నాలెడ్జ్. రైట్. ఈ కాస్ట్ సెన్సస్ చేస్తుంటే నేను పేపర్ రాశాను, దాని మీద కన్వర్ట్ అయిన వాళ్ళకి కూడా గోత్రం ఉంది. ఆ కాస్ట్ సెన్సస్లో వాళ్ళ జాతీయులు కూడా కనుక్కోండి, డివిజన్స్. ఏదో 30-40 డివిజన్స్ ఉంటాయి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి. ఆ డివిజన్స్ రాయండి. ఐఎమ్ అన్ ఇవాంజలిస్ట్, ఐఎమ్ అ బ్యాప్టిస్ట్, ఐఎమ్ అ మార్మన్, ఐఎమ్ అ క్యాథలిక్, ఐఎమ్ అ రోమన్ క్యాథలిక్, ఐఎమ్ అ సిరియన్ క్యాథలిక్. అక్కడ వీళ్ళు ఇక్కడ ఐఎమ్ ఇస్మాయిలీ, ఐఎమ్ బోరా, ఐఎమ్ అహ్మదియా, సూనీ, షియా, ఇంకేదో 70 ఉన్నాయి. అది మన ఆర్టికల్లో రాశాను నేను. సో అది కూడా డివిజన్స్ తీసుకోండి, కానీ వాళ్ళ గోత్రాలు కూడా అడగండి. 3-4 జనరేషన్స్ బ్యాక్ ఆయన పేరేంటి, ఫేమస్ మినిస్టర్ మన దగ్గర, ఆజాద్, గులాం నబీ ఆజాద్, ఏమన్నాడు? 4 generations బ్యాక్ మై గ్రాండ్ ఫాదర్స్ ఆర్ ఇండియన్ హిందూస్, టుడే ఐఎమ్ ముస్లిం. 4 generation బ్యాక్ మీరు పూజకు పోతే ఫస్ట్ ఏం అడుగుతాడు పూజారి? నీ గోత్రం ఏంటని అడుగుతాడు. మీకు ఎంతమందికి గోత్రం గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ గోత్రం తెలియాలి. రైట్. పెళ్ళికే కాదు, వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యారేజ్ అనుకో, బట్ యువర్ రిలేషన్స్ అండ్ యువర్ కజన్స్ ఆర్ గోత్రాస్. ఒక ఊర్లో సమ్ బిగ్ ఫార్మర్స్ వర్ బీటింగ్ అప్ వన్ పోర్ చాప్. వాడు చిన్న షాప్ లాగా కట్టుకొని రివర్ గట్టు మీద ఏదో ఫిష్ థింగ్స్ అమ్ముతున్నాడు. వాడు కొట్టేవారట, ఈ దారి మీద ఎట్ట చేస్తున్నావని. తర్వాత ఒక రోజు టెంపుల్లో పోతే ఈడు కూడా నుంచున్నాడు అక్కడ. వాడు పూజారి గోత్రం అడుగుతున్నాడు, ఈడు గోత్రం వాళ్ళ గోత్రం సేమే. ఓ. సో గోత్రం కట్స్ అక్రాస్ జాతి అండ్ వర్ణ లైన్స్. సార్, బిఆర్ అంబేద్కర్ వెన్ హీ వాజ్ బోర్న్ అతను ఒక లైన్ చెప్పారు, నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా చనిపోను. అందుకని చెప్పేసి జస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ హిస్ డెత్ అతను కన్వర్ట్ అయిపోయాడు. He was born, he didn't say that. అదే. He was facing so much of resistance. చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ, మీరు లా మినిస్టర్ చేయలేదు, డిఫీట్ చేశాడు. ఐఎమ్ షూర్ నెహ్రూ హ్యాడ్ సంథింగ్ టు డూ విత్ దిస్. ఆయన్ని ఒత్తించడానికి ప్రయత్నం చేసేవారు. రైట్. కంట్రోల్ చేస్తారు. హిస్ వాయిస్ ఇస్ నాట్ దట్ పవర్ఫుల్, వీ డోంట్ హ్యావ్ టు లిసన్ టు ఇట్ అన్నట్టు. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన హీ గాట్ డిస్కరేజ్డ్. ఇంత కష్టపడి చేసిన ఆయన వాంటెడ్ టు డూ సంథింగ్, ఈజ్ నాట్ బీన్ గివెన్ అ ఛాన్స్. అండ్ ఎవ్రీ టైమ్ దే ఆర్ కోటింగ్ హిజ్ కాస్ట్. ఈజ్ ఎడ్యుకేటెడ్. పాత రోజుల్లో ఇఫ్ అ బ్రాహ్మణ్ థాట్ రాజపురోహితులాగా కూర్చునేవాడు, ఎవరో వచ్చి ఆయనకి ఛాలెంజ్ ఇస్తే ఆ ఛాలెంజ్ గెలిస్తే
ఆయన ఛాలెంజ్ చేసి అతను రాజపురోహిత్ అయ్యేవాడు ఈయన పోవాల్సి వచ్చేది. ఆ సిస్టమ్ ఉన్నప్పుడు జాతి వాజ్ వెరీ ఫ్లెక్సిబుల్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్, స్కిల్. ఈ స్కిల్ లేని వాళ్ళు వచ్చేసేసి అంగూటా చాప్. దట్ టైమ్ ఎడ్యుకేషన్ లెవెల్ వాజ్ వాట్ ఐ థింక్ వీ వర్ అబౌట్ 10 or 12% ఎడ్యుకేటెడ్. Rest of are uneducated people. But one thing you have to give credit, not to Nehru. Nehru wanted Congress party to continue. So Congress party to continue and go on ante everybody should have a vote on that. So if 90% of your population approximately is uneducated, how are you going to get them to vote? ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఒక బెనర్జీ అనుకుంటా, ఆయనకు అప్పచెప్పారు. హీ ఈజ్ ద వన్ హూ థాట్ ఆఫ్ అ బ్యాలెట్ పేపర్ సింబల్ అండ్ యూ గో అండ్ ఓట్. అది ఆ రోజుల్లో అట్ ఐడియా వచ్చి చేసినాడంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అగైన్. సో యూ మస్ట్ గివ్ హిమ్ క్రెడిట్. టుడే ఇట్ ఇస్ నౌ బికమ్ ఈవీఎం అనుకో, బట్ ఈవెన్ దెన్ వీ యూజ్ బ్యాలెట్ పేపర్ సింబల్స్ యూజ్ చేస్తున్నాం కదా. సార్ 1960s ఏదైతే టిబెట్ ఇష్యూ జరిగిందో అది ఇండియా స్ట్రాటజికల్కి మిస్టేక్ జరిగిందని మీకు అనిపిస్తుందా? బికాజ్ ఎందుకంటే 1950s సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా క్లియర్గా నెహ్రూకి చెప్పారు దట్ ఇలాగా 6 లైనర్ లెటర్ పంపించి 1950s వీళ్ళు చైనీస్ వాళ్ళు వస్తున్నారు, ఇట్లా చేయడానికి ట్రై చేస్తారు, మనం బోర్డర్స్ ఫ్రీగా వదిలిపెట్టాం. హిమాలయాస్ ఇస్ మై గాడ్, ఐ డోంట్ నీడ్ ఎనీ అదర్ ఆర్మీ అన్నాడు నెహ్రూ. అందుకనే రాయ్ బుచర్ చెప్పాడు, ఈ సైడ్ యాక్చువల్లీ డిస్మిస్ ద ఆర్మీ అన్నాడు. చెప్పాను లాస్ట్ టైం. రైట్. ఆయన చెప్పాడు, ఇఫ్ యూ డిస్మిస్ ద ఆర్మీ, అ కంట్రీ విత్ నో ఆర్మీ నో కంట్రీ. సో సరే ఓకే, కీప్ 1/3 దిల్ బి యూస్ఫుల్ ఫర్ పెరేడ్స్ అండ్ ఎక్సిబిషన్. 1950s చెప్తే ఈయన వినలా. వీ హ్యావ్ అ ప్రొటెక్టరేట్ దేర్, అది బ్రిటిష్ టైం నుంచి ఉంది. టిబెట్ ఇస్ అ ప్రొటెక్టరేట్ ఆఫ్ ఇండియా. మనం కాపాడాలి దాన్ని. ఆయన వన్ డే జస్ట్ వాక్డ్ ఆఫ్, టేక్ దమ్ బ్యాక్. సో ద ఆర్మీ వాజ్ ఆర్డర్డ్ బ్యాక్. సో చైనీస్ కేమ్, దేర్ వాజ్ నోబడీ టు రెసిస్ట్. 1958 ఇది మెన్షన్ చేశాను అనుకుంటా లాస్ట్ టైం. చైనీస్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది దట్ ఆర్ రోడ్ టు సింకియాంగ్. ఇప్పుడు జింగ్యాంగ్ ఉంది, అప్పుడు సింకియాంగ్ ప్రావిన్స్. సింకియాంగ్ అంటే న్యూ ప్రావిన్స్. ఓకే, పేరు మార్చారు. ఎందుకు న్యూ ప్రావిన్స్ అంటే అర్లియర్ నాట్ పార్ట్ ఆఫ్ చైనా, నౌ ఇట్ హెస్ బికమ్ న్యూ ప్రావిన్స్ ఆఫ్ చైనా. అట్లా చూపెట్టుకుంటే జింగ్యాంగ్ అని చేసి పేరు మార్చుకున్నారు. సో వీ హ్యావ్ మేడ్ అ రోడ్ టు దిస్ త్రూ అక్సై చిన్ అన్నాడు. అది వాళ్ళ పేపర్లో వచ్చింది. మనకి ఇంటెలిజెన్స్ లేదు. 3 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి రోడ్ చేయడానికి. మీరేం కనుక్కోలేదు, ఏం పోస్ట్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటెలిజెన్స్ లేదు. సో అప్పుడు ఆ పేపర్లో వచ్చిందని పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు. వేస్తే దాని సంగతి మనం ఎందుకు బోధరవ్వాలి, అక్కడ గడ్డి పెలుగు కూడా మొలవదు అని చెప్పేసి పాస్ చేశాడు. లేటర్ ఆన్ ఈవెన్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ వీ హ్యావ్ ఆల్ పార్లమెంటరీ ఎనీ రెజల్యూషన్స్ ఉన్నాయి. ఎవ్రీ బిట్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ విల్ బి టేకెన్ బ్యాక్ అని. ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్. It will happen. Sooner than later. సో ఆ టైంలో 1959 దలైలామా వచ్చేసాడు ఇండియాకి. ఓకే, ఈ కేమ్ త్రూ ది ఈస్ట్. అక్కడ నుంచి వచ్చేసి తీసుకుంటే ఆయనతో పాటు చాలామంది టిబెటన్స్ వచ్చారు. మనం 2 చోట్ల వాళ్ళకి రెఫ్యూజీ క్యాంప్ లాగా పెట్టాం. ఒకటి ధర్మశాల ఇన్ ద నార్త్ అండ్ సౌత్లో బెంగళూరు దగ్గర, మైసూర్ దగ్గర ఏదో ప్లేస్ ఉంది, అక్కడ కూడా టిబెటన్ సెటప్ ఉంది. ఇండియా పంచశీల అగ్రిమెంట్ కోసం మాట్లాడదాం. ఏదైతే ఇండియా సోవరెనిటీకి ఇచ్చిందో టిబెట్కి, చైనాకి 5 రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 1959 కల్లా చైనా హెస్ టేకెన్ ఓవర్ టిబెట్ కంప్లీట్గా. దాని తర్వాత ఇండియా యూస్ టు టాక్ టు దెమ్, యూస్ టు కమ్ అండ్ టాక్ హియర్. ఈ మాట్లాడుతూ ఉండేవారు, వీ వాంట్ పీస్ బిట్వీన్ ద 2 countries, లెట్స్ నాట్ ఫైట్ అని. అప్పుడు పంచీల్ వచ్చినాయి అంట. వీలో టేక్ యువర్ సావరెనిటీ. బేసికలీ పంచీల్లో ఏమైంది, హిందీ చీనీ భాయి భాయ్ అని వచ్చింది. 1962 దే అటాక్డ్ అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఈ హిందీ చీనీ భాయి భాయ్ బిజినెస్ వాజ్ మోర్ ఆఫ్ నెహ్రూ ప్రాపగేటింగ్ ఇట్. ఓకే, చైనీస్ had no such interest. So 1962 war, I explained last time that it has all happened because of Nehru. ఆ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేయకుండా ఉంటే మిలిటరీ వర్క్స్ ఆన్ లాజిస్టిక్స్. మీకు ఫ్యాక్టరీ వర్క్స్ ఆన్ లాజిస్టిక్స్ కదా, అలానే మిలిటరీ కూడా లాజిస్టిక్స్ చాలా మిలిటరీకి ఇంకా ఇంపార్టెంట్ లాజిస్టిక్స్. బిస్కెట్, వాటరు, ఫుడ్, అమ్యునిషన్ అన్నీ రావాలి కదా. చైనీస్ ఆర్ టు బ్రింగ్.
వాళ్ళు 1962 తర్వాత ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోయారు? యూనిలాటరల్ సీజ్ ఫైర్ చేశారు. ఎందుకు? బికాజ్ స్నో స్టార్టెడ్ ఫాలింగ్ ఇన్ ద హిల్స్, దేర్ రోడ్స్ ఆర్ గెటింగ్ బ్లాక్డ్, దే కాంట్ గెట్ ఎమ్యునిషన్ అండ్ ఫుడ్, సో బెటర్ విత్డ్రా చేశారు. వాళ్ళ ఏదో భాయిబందీ అదేం లేదు. తర్వాత ఏంటి? ఇప్పుడు వచ్చి అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. 1962లో అరుణాచల్ మొత్తం మీ చేతిలోనే ఉంది కదా, ఎందుకు వదిలిపెట్టిపోయారు? అంటే అప్పుడు మీ క్లెయిమ్ లేదు, రైట్. ఇప్పుడు వస్తుంది క్లెయిమ్. అంటే ఇట్ కెనాట్ బి సౌత్ టిబెట్. ఆ ఆర్గ్యుమెంట్ ఎందుకు యూజ్ చేయటం లేదో మనుషులు నాకు అర్థం కాదు. వెరీ సింపుల్ ఆర్గ్యుమెంట్. యూ వాక్డ్ అవే ఫ్రమ్ అ ప్లేస్ యూ వర్ హోల్డింగ్ కదా, ఎందుకు వెళ్ళిపోయారు? మీదంటే మీరు హోల్డ్ చేసుకోవాల్సింది, మీది కాదు అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఎనీవే, కొంచెం ఒక మంథన్ పాలసీ అని చెప్పాము. ఆ పాలసీ ప్రకారంగా చైనీస్ పీపుల్ ఆర్ నౌ బిగినింగ్ టు రియలైజ్ ఈజ్ బెటర్ టు కోఆపరేట్ అండ్ వర్క్ టుగెదర్ దెన్ టు ఫైట్ అని చెప్పి. సో ఐ థింక్ దిస్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాబ్లమ్ విల్ గెట్ సాల్వ్డ్. ఆర్ బోర్డర్ ప్రాబ్లమ్ ఆల్సో విల్ గెట్ సాల్వ్డ్. సార్, ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాని కొంచెం ప్రతి సెగ్మెంట్ జూమింగ్ చేస్తే ఈ ఏదైతే బార్డర్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయో ఇవి వెన్ దేర్ పీపుల్, అంటే ఎవరైతే ఇనీషియల్ కాంగ్రెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈ బార్డర్ ప్రాబ్లమ్స్, ఈ గొడవలు ఇంత కాంప్లికేటెడ్గా లేవు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బార్డర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి. అంటే ఈ బార్డర్ డిజైన్ చేసినప్పుడు అంత యాక్యురేట్గా ప్రాపర్గా డిజైన్ చేయలేదా? ఆ డిజైన్ వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇంత క్రియేట్ అవుతున్నాయా? అంటే యాక్చువల్లీ అసలు బార్డర్ని ఎలా క్రియేట్ చేస్తే బెటర్ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వకుండా ఉండాలని? పాత రోజుల్లో బోర్డర్ ఉండేది కాదు, అవును, ఫ్రాంటియర్ ఉండేది. అంటే బార్డర్కి ఫ్రాంటియర్కి డిఫరెన్స్? ఫ్రాంటియర్ ఇస్ జోన్, 10 మైళ్ళు ఉండొచ్చు, 50 మైళ్ళు ఉండొచ్చు. ఓకే. ఈ సైడ్ ఈ పక్క ఇది, సపోజ్ ఇండియా ఇది పక్క, మధ్యలో ఇండియా చైనా ఇద్దరు పనిచేస్తున్నారు, ఇండియా టిబెట్ అనుకోండి. ఓకే. ఆ లెవెల్ తర్వాత అంతా టిబెట్ క్లియర్గా. ఈ మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది, దట్ ఈస్ ఫ్రాంటియర్. ఓకే, ముందల ఉండేది అట్లా ముందలు ఉండేది, అన్ని చోట్ల ఫ్రాంటియర్సే ఉండేది. అక్కడ బార్డర్ లాగా లైన్ వేసి డిమార్కేషన్ లేదు. బోర్డర్ కంటే డిమార్కేషన్ ఉండాలి. ఇప్పుడు ఈయన వచ్చాడు రాడ్క్లిఫ్, 4-7 రోజులు ఏదో ఉన్నాడు ఇండియాలో. 2 రోజుల్లో 2 రోజుల్లో బోర్డర్ గీసేసాడు. బోర్డర్ గీసినప్పుడు 3 ఇంపార్టెంట్ థింగ్స్ హ్యావ్ టు కమ్ ఇన్ టు ఎఫెక్ట్ వంశీ. జాగ్రఫికల్ కండిషన్స్, అది క్లియర్గా కనపడాలి బోర్డర్ లాగా. అవును. ఓపెన్ ల్యాండ్ అంటే దాంట్లో బ్లాక్ వేసి కట్టచ్చు, ఫెన్సింగ్ కట్టచ్చు. బట్ జనరల్గా ఓపెన్ ల్యాండ్ క్లియర్గా ఫ్లాట్గా ఉండదు కాబట్టి బోర్డర్ జాగ్రఫికల్ కంట్రోల్ ఉండాలి. సెకండ్, కల్చరల్ కంట్రోల్ ఉండాలి. ఒక ఊరు మధ్యలో, ఒక కమ్యూనిటీ మధ్యలో బోర్డర్ వేస్తాను, ఈ సైడ్ మీరు పాకిస్తాన్, ఈ సైడ్ మీరు ఇండియా అంటే అది కుదరదు. మనకి నార్త్ ఈస్ట్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బంగ్లాదేశ్లో ఎన్నో ఉన్నాయి. లాస్ట్ టైం మీకు చెప్పాను, 3rd ఆర్డర్ ఎన్క్లేవ్, 2nd ఆర్డర్ ఎన్క్లేవ్, 1st ఆర్డర్ ఎన్క్లేవ్స్, ఎన్నో 1 ఎన్క్లేవ్స్ ఏదో ఉండేవి. అది కొంచెం వరకు, చాలా వరకు సెటిల్ అయిపోయింది, ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. తర్వాత దే మస్ట్ బి అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ యూ కంట్రోల్ ద బోర్డర్. లైక్ మెక్మహాన్ లైన్ అని ఒకతను డ్రా చేసిపోయాడు. ఆ పెన్ను నిబ్బు 1/4 ఇంచ్ మ్యాప్ మీద 1/4 ఇంచ్ టు 1 మైల్ పెట్టుకుంటే 1/4 ఇంచ్ టు 1 మైల్, దాని మీద మీ పెన్ విల్ బీ అట్లీస్ట్ 1/3 ఆఫ్ ఇట్ or 1/4 of it. So that means about 250-300 meters is getting covered by that line, incline. Kondallo 300 meters could be this hill or that hill. ఏదైనా అవ్వచ్చు. తర్వాత మెక్మోహన్ లైన్ ఇస్ ద వాటర్ షెడ్ లైన్ అంటాడు. వాటర్ షెడ్ లైన్ ఈజ్ అ రిడ్జ్, ఇట్స్ అ హై పాయింట్. ఇట్స్ అ వెరీ ఫులిష్ థింగ్ టు థింక్ దట్ ఐ విల్ హ్యావ్ అ బోర్డర్ డిఫైన్డ్ బై ద వాటర్ షెడ్. బికాజ్ ఆ రిడ్జ్ లైన్ మౌంటైన్ పీక్ ఏదైతే ఉంటుందో, నా ఆర్మీ కూడా అక్కడే కూర్చోవాలి, ఆ ఎనిమీ ఆర్మీ కూడా దాంట్లోనే కూర్చోవాలి. దాని మీద కూర్చుంటే పక్క తోసుకుంటా ఎక్కడ ఏంటా అని చూసుకుంటా ఉంటుంది. కంటిన్యూస్ ఫ్రిక్షన్ ఉంటుంది. మేమేమంటామంటే, మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది, ఈ టేబుల్ మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఇది మై పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాని పక్కన ఈ హైట్ ఉంది, దిస్ హైట్ నా కంట్రోల్లో ఉండాలి. నా కంట్రోల్లో లేకపోతే దాని మీద నా కంట్రోల్ ఉండదు, కనిపించదు కాబట్టి ఏమవుతుంది ఏంటి కనిపిస్తుంది. అందుకని ఇది నా దాంట్లో ఉండాలి. అందుకని బోర్డర్ ఎక్కడ ఉండాలి, ఈ హైట్ మీద కాదు, ఈ హైట్ తర్వాత వచ్చే వ్యాలీలో ఉండాలి. అప్పుడు ఆ వ్యాలీ బోర్డర్లో ఎవరు ఉండరు, అక్కడి నుంచే కనపడదు. అందుకని మనం ఈ లైన్లో ఉంటాం, వాళ్ళు వ్యాలీకి అటువైపు కోట మీద ఉంటారు.
వ్యాలీ విల్ బికమ్ నో మ్యాన్స్ ల్యాండ్ ఇన్ బిట్వీన్ ఇట్లా పీస్ఫుల్ ఏరియా. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వాళ్ళు వస్తున్నారంటే తెలుస్తూ ఉంటుంది, కనపడతారు. ఇక్కడ పక్కన ఉన్నోడు తోస్తూ ఉంటుంటే ఏం తెలుసు, తోసేదాకా తెలియదు. అలా పక్క పక్కన ఉండడం వల్ల మరీ ఫ్రిక్షన్ ఉండి ఎక్కువ అవుద్ది. వార్ అయి ప్రోన్ ఎక్కువ ఉంటుంది. ఆల్వేస్ బోర్డర్ మస్ట్ బి ఓవర్లుక్డ్ బై యువర్ రిజ్ లైన్. రిజ్ టాప్ ఎప్పుడు బోర్డర్గా ఉండకూడదు. ఓకే. సో ఈయన లైన్ డ్రా చేస్తే ఈస్టర్న్ ఇండియాలో బర్మాకి ఇండియాకి లైన్ వచ్చింది. కమ్యూనిటీస్ అక్కడ 16 miles బియాండ్ అవర్ బోర్డర్ ఆర్ ద సేమ్ కమ్యూనిటీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 16 milesలో మీరు వచ్చేవాళ్ళు రావచ్చు, ఇక్కడికి ఉండొచ్చు, మీతో కలిసిపోవచ్చు, పొద్దున్న వచ్చేసి ఇక్కడ కలిసి మార్కెటింగ్ చేసుకుని దానికి వెళ్తాడు. బంగ్లాదేశ్ బార్డర్లో, మణిపూర్, నాగాలాండ్ బోర్డర్, అటు సైడ్ బార్డర్కి. బంగ్లాదేశ్ బోర్డర్కి ఎన్క్లేవ్స్ ఉన్నాయి కదా, అది ఇట్ ఈస్ కన్ఫ్యూషన్ అది. ఓకే. సో ఇవాళ బంగ్లాదేశ్ ఏమంటుంది, వీ విల్ మేక్ అఖండ్ బంగ్లాదేశ్, అఖండ్ బంగ్లా. అఖండ్ బంగ్లాకి ఏంటి, సిలిగురి కారిడార్ కట్ చేస్తాము, ఆ 7 sister states తీసేసుకుంటాము, అండ్ బెంగాల్ మేము కలిసిపోతాము అని. బెంగాల్ సంగతి మ్యాప్లో చూపెట్టలేదు కదా, తతిమంతా చూపెట్టారు. ఆ మ్యాప్ సర్క్యులేట్ చేశాడు మహమ్మద్ యూనుస్, ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్. చైనాకి ఇచ్చాడు, టర్కీకి ఇచ్చాడు. అంటే ఏంటి, మీరే అంటున్నారు ఆ రాడ్క్లిఫ్ లైన్ మాకు అర్థం లేదు అని. మీరు అన్నారు కదా, రేపు మేము దాన్ని అమలు చేస్తాం. మేము కూడా రాడ్క్లిఫ్ లైన్ పట్టించుకోము. కల్చరల్, జాగ్రఫిక్, మిలిటరీలీ ద బోర్డర్ మస్ట్ బి సెక్యూర్. అట్లాంటి బోర్డర్ మేము కూడా చేసుకుంటాం. రైట్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 13 months వరకు హైదరాబాద్ ఇండియాలో కలవలేదు. సో ఆ 13 months హైదరాబాద్ ఎలా ఉండేది? మీకు రజాకార్ అని విన్నారా? రైట్. అసలు రజాకర్స్ రూలింగ్లో హైదరాబాద్ ఎలా ఉన్నదని తెలియడం కోసం ఈ క్వశ్చన్ అడిగాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్ప్లిట్ అవ్వడానికి డిస్కషన్ అయింది. దట్ టైమ్ ఐ స్పోక్ టు సమ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఓల్డ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ టైంలో తెలంగాణలో. 2 of them were ladies and they were talking about రజాకార్స్. ఊరికి వచ్చి మనుషుల్ని లైనప్ చేసి షూట్ చేసేవారు. నువ్వేం చేయలేవు, నీకు లీడర్ లేడు, నీకు వెపన్స్ లేవు, నీకు చదువు లేదు, ఏం చేస్తావు? దే ట్రీటెడ్ యూ లైక్ డర్ట్. నిజంగా ఇఫ్ ద నైజాం హ్యాడ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ ఓన్ పబ్లిక్, ఈ మినిస్టర్స్ వాళ్ళ కింద బ్యూరోక్రాట్స్ అంతా వాళ్ళ పబ్లిక్ నుంచే రావాలి కదా. హైదరాబాద్లో అది లేదు కదా. యూపీ నుంచి కాయస్లు, బెంగాల్ నుంచి బాబులు, తమిళనాడు నుంచి మనుషులు, మహారాష్ట్ర నుంచి పీపుల్, పెద్ద పెద్ద కాలనీస్ ఉన్నాయి ఇక్కడ. తన సొంత గార్డింగ్ ద నైజాం వాజ్ ఆఫ్రికన్ క్యావలరీ. ఈ బాట్ దెమ్ ఫ్రమ్ నూబియా. ఏసీ గార్డ్స్ అని ఉంది కదా ఇక్కడ. రైట్. దట్ బ్లాక్ ఈజ్ నోన్ యాజ్ ఏసీ గార్డ్స్. నా ఇప్పుడు మా పారిపోయింది అనుకో, బట్ ఏసీ గార్డ్స్ ఇస్ ఆఫ్రికన్ క్యావలరీ గార్డ్స్. So you have to bring people from you don't trust your own people, Baba. You don't want your people to learn and become powerful. You favored some zamindars, made them feel important, and Tatva public nanta dirt laga treat చేసేవాడు. రజాకార్ కథలు వింటా ఉంటుంటే వెరీ సాడ్. అది ఇఫ్ యూ ఆస్క్, ఇప్పుడు పెద్ద పెద్ద ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఇంకా ఈ నవాబులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంటే నో రజాకార్స్ ఆర్ నైస్ పీపుల్, వీ నెవర్ డిడ్ ఎనీథింగ్ లైక్ దట్ అంటారు. విక్టమ్స్ అని అడిగితే మేమయ్యా భరించింది వాదంతా అని. అందుకని సర్దార్ పటేల్ గారు వాంటెడ్ టు టేక్ ఓవర్ హైదరాబాద్. ఇది లాభం లేదు అని నెహ్రూ సెడ్ నో. సో ఆపరేషన్ పోలో సర్దార్ పటేల్ డిడ్ against Nehru's interest. It is nothing that they did together. So what is Operation Polo? Operation Polo is the police action to take over Hyderabad. It's not a military operation. It was a police operation. We want law and order here. And JP, General J.N. Chaudhary, he was the chief of army staff, that Southern Command general. So in 3 days he took over Hyderabad. అప్పుడు దాకా వీళ్ళంతా మీరు వచ్చారంటే ఏం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని అనేవారు. ఇది ఇట్ డజంట్ వర్క్. వార్ టైమ్ ఆర్మీ ఇది. జస్ట్ ఫాట్ సెకండ్ వరల్డ్ వార్. దే ఫైటింగ్ ఇన్ కాశ్మీర్, దే కమ్ అవుట్. అండ్ టు అన్ ఎక్స్పీరియన్స్డ్ వార్ టైమ్ ఆర్మీ విత్ ప్రాపర్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్, వాట్ protest can you do? Nothing.
అదేం చేయలేం ఇంకా. నైజాం గారు కూడా వచ్చేసేసి ఎస్ అండి అని ఒప్పుకుని వాట్ ఎవర్ సర్దార్ పటేల్ డిడ్, సర్దార్ పటేల్ దగ్గర ఒగ్గేసి అంత మీదే అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో సర్దార్ పటేల్ గారు కూడా దే కెప్ట్ హిమ్ యాజ్ గవర్నర్ ఇన్ఛార్జ్, దాన్ని ఏదో పేరు పెట్టారు టైటిల్. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో నెహ్రూ చాలా అపోజ్ చేశారు, 13 months డిలే చేశారు హైదరాబాద్ని ఇండియాలో కలపకుండా. అలాంటి టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆపరేషన్ పోల్ అనే థింగ్ని తీసుకోకపోయి ఉండుంటే వాట్ వుడ్ బి ద సిచ్యువేషన్ ఆఫ్ హైదరాబాద్? కెన్ యూ ఇమాజిన్ హైదరాబాద్ అంటే ఇప్పుడు సంభాజీనగర్, ఛత్రపతి సంభాజీనగర్ సిటీ అంటారే ఔరంగాబాద్, అది కూడా పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే. యువర్ మచ్ ఆఫ్ విదర్భ ఏరియా ఇస్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, పార్ట్ ఆఫ్ కర్ణాటక ఇస్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. పెద్ద స్టేట్ ఇది. ఇట్ డజంట్ హ్యావ్ అ సీ పోర్ట్ ప్రాపర్లీ, బట్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ స్టేట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఇండియా అంటే, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ విత్ పాకిస్తాన్ అంటే, యూ హ్యావ్ ఎన్ ఎనిమీ ఇన్ యువర్ ఓన్ హౌస్. ఓకే. మీ డైనింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్ ఇస్ కంట్రోల్డ్ బై ద ఎనిమీ, యూ ఆర్ వర్కింగ్ అరౌండ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు ఫీడ్ దట్ ఎనిమీ. నాట్ గోయింగ్ టు వర్క్. సర్దార్ పటేల్, దట్స్ వై ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పెట్టాడంటే ఇట్స్ అ గ్రేట్ రికగ్నిషన్ ఆఫ్ అ గ్రేట్ మ్యాన్. సార్ యూ రోట్ అ బుక్ కాల్డ్ ఐడియాస్ ఫర్ ఇండియా 2.0 అని, అంటే అప్నా భారత్ మహాన్ అనే కాన్సెప్ట్లో యూ రోట్ అ బుక్. ఇఫ్ మీరు కానీ ఇప్పుడున్న ఇండియాలో 3 most important చేంజెస్ తీసుకొని రావాలి అని అంటే ఫ్రమ్ దిస్ ఎంటైర్ బుక్ ఏ 3 changes తీసుకొస్తారు ఇండియాలో? పార్లమెంటరీ యాక్ట్స్ లాగా ఫస్ట్ థింగ్ ఇస్ స్టిల్ పెండింగ్ ఇస్ యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. ఆ పుస్తకంలో నా వెబ్సైట్లో కూడా ఆర్టికల్ ఉంది, అది చదవచ్చు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఇస్ ఈ డిస్క్రిమినేషన్ ఉంది చూడండి. హిందూ రిలీజియస్ టెంపుల్స్ విల్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్, అదర్ రిలీజన్స్ ఆర్ ఫ్రీ. హిందూ రిలీజన్స్ కెనాట్ సెట్ అప్ స్కూల్స్, దే కెనాట్ రన్ వేదిక్ టీచింగ్స్ అండ్ ఆల్. ఇట్లాంటివన్నీ తీసేయాలి. ఓకే. ఎందుకంటే యు ఆర్ డిస్క్రిమినేటింగ్ వన్ అగేన్స్ట్ అదర్, కాజింగ్ డివిజన్స్. When you are saying everybody is the same, all citizens are the same, then why are you doing it? If you want to say no, all donations to religious places must go to the government, then take it from the churches and the mosques also. Why only from the temples? You are paying the Maulvis ఉన్నారు కదా మద్రాసాలో, వాళ్ళకి యూపీ, బెంగాల్ అన్నిట్లో డబ్బులు ఇస్తున్నారు పర్ మంత్ ఇంత అని, ఏదో టీచర్స్, మద్రాసాలో టీచర్స్ అని. వాళ్ళ ప్రీస్ట్కి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇచ్చే డబ్బులు ఈక్వలెంట్గా కంపారిటివ్గా ఎందుకు? వై ఆర్ యు డూయింగ్ ఇట్? ఒక ప్రీస్ట్, ఐ రిమెంబర్ యూట్యూబ్లో వచ్చింది అది, 6 మందిరాలకి, ఆ ఏరియాలో 6 మందిరాలకి ఇన్ఛార్జ్ అంటాడు. ఆడికి నెలకు 2,000 ఇచ్చేవారట. 2,000 ఆడు బతకాలి. 6 మందిరాలకు పోయి దీపాలు వెలిగించి పూలు, ఆరతి అంతా చేయాలి కదా, ఎట్లా చేస్తాడు? మనం కూడా ఆలోచించుకోవాలి. రేపు మీకు పూజారీలు లేరనుకోండి, మీ ఫంక్షన్స్ ఎట్లా జరుగుతాయి? పూజారీలు కావాలి అంటే వాళ్ళ పిల్లలకు కూడా వాల్యూ ఉండాలి. ఈ ప్రొఫెషన్ ఇస్ అ గుడ్ ప్రొఫెషన్. లేకపోతే అందరూ రికార్డ్ చేసుకుని, ఆ రికార్డ్ వేసుకుంటా ప్లే చేసుకుని పూజ చేసుకుందాం అనుకోవాలి. నిజంగా పూజారులు లేకపోతే మన సొసైటీ రన్ అవ్వాలంటే కష్టం. రైట్. So take out all restraints on Hindu institutions, including temples. Have a uniform civil code and teach people. నేను ఏమంటానంటే ధార్మిక్ కల్చరల్ సెంటర్స్ అని స్టార్ట్ చేయండి వరల్డ్ వైడ్. రామకృష్ణ మట్టు, ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి ఆర్గనైజేషన్ని అడిగి ప్లీజ్ స్టార్ట్ దెమ్. ఇట్ ఈస్ నాట్ అ రిలీజియస్ సెంటర్, ఇట్స్ అ స్పిరిచువల్ సెంటర్. ఏంటి డిఫరెన్స్? రిలీజన్ అనేటప్పటికి ద వర్డ్ రిలీజన్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ హిందూ లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజ్. మనకు ఆ వర్డే లేదు, కాన్సెప్టే లేదు. కాన్సెప్ట్ ఉంటే వర్డ్ ఉండేది, రెండు లేవు. కాస్ట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్. ద్రవిడియన్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్. ఆర్యన్ డజంట్ ఎగ్జిస్ట్. ఆర్య యాజ్ అ నోబెల్ క్యారెక్టర్ ఎగ్జిస్ట్. ఆర్యన్ అని లేదు అక్కడ. ఇవన్నీ బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు మన దేశంలో. So if religion doesn't exist, what is the meaning of religion? It's a Latin word. లాటిన్లో రిలీజన్ అంటే టు బైండ్ అనమాట, కట్టేసేయాలి అని. వీఆర్ బైండింగ్ యూ టు అస్. మేము చెప్పింది నువ్వు వినాలి. ఇస్లాం ఏంటి? ఇస్లాం అర్థం ఏంటి?
ఇట్ ఈస్ ఇస్లాం మీన్స్ పీస్ అంటారు. సారీ, ఇట్ డజంట్ మీన్ పీస్. ఇస్లాం మీన్స్ టు సబ్మిషన్. Submit. So you're trying to cover up things wrongly. Done, sir. Thank you for doing this, sir. Thank you. I hope it goes on well.